నమస్తే, వెల్కమ్ టు సెస్టీవీ. నా పేరు నరేష్. సంచలన దర్శకుడు ఆర్జీవీని అరెస్ట్ చేసి పోలీసులు ఒంగోలు పిఎస్కి తరలించారు. 15 నిమిషాల క్రితం ఆర్జీవీ పిఎస్కి రావడం జరిగింది. గత సంవత్సరం 2024 నవంబర్ 10న మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఆర్జీవీ పైన కేసు నమోదైంది. గతంలో ఆయన చేసిన సినిమాలు తీసిన సినిమాల పైన, ఆయన వేసిన పోస్టర్ల పైన, ఆయన చేసిన ట్వీట్ల పైన కేసు పెట్టడం జరిగింది. పోలీసులు చాలా రోజుల తర్వాత ఆర్జీవీని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆర్జీవీ పైన దాదాపు 50 ప్రశ్నలను పోలీసులు రెడీ చేశారు, సిద్ధంగా ఉంచారు. అయితే ఆర్జీవీ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు వైసీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వాగతం కూడా పలికారు, చాలాసేపు మాట్లాడారు. ఇక పోలీసులు ఆర్జీవీని విచారిస్తున్నారు. దాదాపు 50 ప్రశ్నలు ఆర్జీవీ పై సంధించే అవకాశం ఉంది. గతంలో కమ్మరాజ్యంలో కడపరెడ్లు, అమ్మరాజ్యంలో ఆడబిడ్డలు అనే సినిమాలో, అలాగే వ్యూహం సినిమాలో చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని జోకర్లుగా చూపించడం, వాళ్ళ పోస్టర్ల పైన వాళ్ళు దున్నపోతులకు వాళ్ళ తలలు అంటించడం, విపరీతంగా ట్రోల్ చేయడం, నారా బ్రాహ్మణి, చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పైన ట్వీట్లు పెట్టడం, ఇవన్నీ కూడా ఆర్జీవీ చేసిన సంచలనాలు. అలాంటి ఆర్జీవీని ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నారు. ఆర్జీవీ పోలీసులు అదుపులో ఉన్న తర్వాత ఏం జరుగుతుంది? ఆర్జీవీని విచారణ అనంతరం ఆర్జీవీని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? న్యాయమూర్తి ముందు హాజరుపరిస్తే ఆయన రిమాండ్కి వెళ్ళే అవకాశం ఉందంటే చాలా రోజుల నుంచి ఆర్జీవీ ఇష్యూ పెండింగ్లో ఉంది. ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడు అనే ఆరోపణ ఉంది. ఎక్కడ కూడా పోలీసులకు చిక్కట్లేదు ఆర్జీవీ. మొత్తానికి ఒంగోలు పోలీసుల అదుపులో ఆర్జీవీ ఉన్నారు. సో ఆర్జీవీ చేసిన అక్రమాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఆర్జీవీ అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. ఆర్జీవీ గతంలో చేసిన ట్వీట్లు కానీ, వేసిన పోస్టర్లు కానీ, సినిమాల్లో ఒక వర్గాన్ని మంచిగా చూపిస్తూ ఇంకో వర్గాన్ని కించపరిచే విధంగా ఆర్జీవీ చూపించిన తీరు, అందరూ కూడా ఆర్జీవీ అరెస్ట్ కావాలి అని కోరుకుంటున్నారు, ఆర్జీవీకి శిక్ష పడాలి అని కోరుకుంటున్నారు. ఒక దేశవ్యాప్తంగా మంచి సినిమాలు తీసిన ఆర్జీవీ, బాలీవుడ్లోనూ అగ్ర కథానాయకులతో సినిమాలు తీసిన ఆర్జీవీ తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చే వరకు వైసీపీకి సపోర్ట్గా, జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా, చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కి యాంటీగా, అలాగే చిరంజీవికి కూడా యాంటీగా సినిమాలు తీయడం ఏంటి అని వైసీపీకి ఆయన సపోర్ట్గా, మద్దతుగా ఉన్నాడు. లక్ష్మీ ఎన్టీఆర్ అనే సినిమా తీసి చంద్రబాబు నాయుడిని చాలా కించపరిచినాడు. లక్ష్మీ పార్వతిని ఒక పాజిటివ్ రోల్లో చూపించిన ఆర్జీవీ, ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిని ఆ విధంగా చూపించి చంద్రబాబుని ఎందుకు ఈ విధంగా చూపించాడు, ఆయనకున్న పగేంది అని చెప్పేసి ఇప్పటికే టీడీపీ శ్రేణులు మాట్లాడుతున్నారు. ఆర్జీవీకి శిక్ష పడాలి, ఖచ్చితంగా శిక్ష పడుతుందని ఇప్పటికే కూటమి నాయకులు మాట్లాడుతున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.